హరి ఓం. లావుకింతయులేదు ధైర్యము విలోలంబయ్యె ప్రణంబులున్ ఠవుల్ దెప్పెను. మూర్ఛవొచ్చే తనువుండెసెన్ శ్రమంబయ్యెడిన్ నీవే తప్పయితః పరం బెరుగ మన్నింపందగుందీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. వినుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్ల శరణార్థులకోయనుదట పిలిచిన సర్వము కనుదట సందేహమయ్యే కరుణావార్థి. ఓ కమలాప్తయో వరదయో ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో కవియోగి వంజసు గుణోత్తమయో శరణాగతామరానోకః. యో మునీశ్వర మనోహర ఓ విమల ప్రభావ రవే కరుణింపవే తలపవే శరణార్థిన్ నన్ను కావవే. విశ్వమయతలేమి వినియు ఉరకయుండిరి అంబుజాసనాదులు అడ్డపడక. విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతుని కడ్డుపడదలంచె. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు అపన్న ప్రసన్నుండు. విభువల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభియై. సిరికింజప్పడు శంఖచక్రయుగముంచెదోయి సంధింపడు. ఏ పరివారముంజిరడు అభ్రగవతిం వన్నింపడా కర్ణికాంతారధమిల్లము చక్కనొత్తడు. వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై. తన వెంటన్ సిరిలచి వెంట అవరోధం వ్రాతమున్ దాని వెన్కన్ పక్షీంద్రుడు వాని పొంతను దన కౌమోదకి శంఖచక్ర నికాయంబును నరదుండు ధ్వజనీకాంతుండురా వచ్చిరో ఒయ్యన వైకుంఠపురంబునంగలుగువారాబాలగోపాలరం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. సూత మహర్షి సౌనకాది మహర్షులకి నైమిషారణ్యంలో ఆ విదురుడు పొందినటువంటి ఆనందాన్ని ఆయన వాళ్ళకి చెప్పిన తరువాత శ్రీహరి శ్రీవత్స చిహ్నం కలిగినటువంటి వాడు. అటువంటి ఆయన యొక్క కథ విన్నప్పుడు పుణ్యశీలుడైనటువంటి సామాన్య మానవుల కథలు వింటే వచ్చేటువంటి ఆనందం కన్నా ఎన్నో వేల రెట్లు ఆనందం కలుగుతుంది కదా అని చెప్పి సూతుడు ఒక్కసారి తన మనసంతా పులకరించిపోయేటప్పటికీ తనకి గజేంద్ర మోక్షంలో ఉండేటువంటి ఆ సన్నివేశం గుర్తుకొచ్చి ఆయన యో గజేంద్రం ఝషగ్రస్తం ధ్యాయంతం చరణాంబుజం క్రోశంతీనాం కరేణూనాం కృచ్ఛ్రత్రో అముచయద్రుతం అని చెప్పి ఒక్కసారి ఆయన పరమాత్మ యొక్క ఆ కథని ఆయన తలుచుకుంటూ సౌనకాది మహర్షులకి ఒకే ఒక శ్లోకంలో ఆయన వివరించాడు. యో గజేంద్రం ఝషగ్రస్తం, ఏ గజేంద్రుడైతే ఝషగ్రస్తం, ఝషము అంటే మొసలి యొక్క గ్రస్తము దాని చేతుల్లో పట్టుకున్నారో అప్పుడు క్రోశంతీనాం కరేణూనాం, కరేణులు అంటే ఆడ ఏనుగులు, ఆయన గజేంద్రుడితో పాటు వచ్చినటువంటి ఆడ ఏనుగులందరూ కూడా క్రోశంతీనాం ఏడుస్తూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు గజేంద్రం ధ్యాయంతం, గజేంద్రుడు ధ్యానం చేశాడయ్యా. దేనిని ధ్యానం చేశాడంటే చరణాంబుజం, భగవంతుడి యొక్క చరణములు అనేటువంటి ఆ అంబుజాలని ఆ పద్మాలని ఆయన ధ్యానం చేశాడు. చేసేటప్పటికీ ఏం జరిగింది అంటే
కృచ్ఛ్రత. కృచ్ఛ్రత అంటే ఆ ఆపద నుండి, అంటే మొసలి పట్టినటువంటి ఆ పట్టు నుంచి ఆ ఆపద నుండి ధృతం. కృచ్ఛ్రతో మోచయత్ ధృతం. ధృతం అంటే వెంటనే, ఇమ్మీడియట్గా. కృచ్ఛ్రతో ఆపద నుండి ఆయన విమోచనం చేయబడ్డాడు అన్నాడు. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విశేషం ఏమిటంటే, ధ్యాయంతం చరణాంబుజం, అప్పుడు కృచ్ఛ్రతో ధృతం విమోచయత్. ఎప్పుడైతే ఆయన యొక్క చరణాంబుజాల్ని మన మనసులో ధ్యానిస్తామో, ఒక్కసారి ఆ పాదాలని కానీ మనం ఒక్కసారి ధ్యానించినట్లయితే వెంటనే మనం ఏ ఆపదలో ఉన్నా సరే ఆ ఆపద నుండి మనకి ఇమ్మీడియట్గా విముక్తి కలుగుతుంది అనేటువంటి ఒక స్పెసిఫిక్ పాయింట్ ఒకటి సూత మహర్షి పాయింట్అవుట్ చేశాడు. ఇక్కడ మనం చేయవలసినటువంటి పని ఏమిటో చెప్తున్నాడు. ఒకటి చరణాంబుజం ధ్యాయంతం, ఆ చరణాలని మనం ధ్యానం చేయాలి. అంటే ఇప్పుడు దానికి ఎంతో ప్రాక్టీస్ చేస్తేనే కానీ మనకి ఆ చరణాలు మన మనసులో నిలబడడం అనేటువంటిది సాధ్యం కాదు. అందువల్ల మనం ఏం చేస్తూ ఉండాలంటే, ఏ వెంకటేశ్వర స్వామి పాదాలో అమ్మవారి పాదాల్లో అలా తదేకంగా చూస్తూ గుడికెళ్ళినా సరే, మరొక పటంలో చూసినా సరే, ఇంకో జగన్ చూసినా సరే, ఆ చరణాలని అలాగ మనసులో నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యడం అనేటువంటిది మొట్టమొదటి ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేసినప్పుడే మనకి ఆపద కలిగినప్పుడో లేకపోతే మామూలుగా ఉన్నప్పుడో దాన్ని అలాగ ధ్యానం చేయగా 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 అది మనకి ఆపదలు కలిగినప్పుడు వెంటనే ఆ ధ్యానం చెయ్యడం వల్ల మనకి ఆపదల నుండి విముక్తి కలిగిస్తారు. కాబట్టి ఇక్కడ ఏం చెయ్యాలి అనేటువంటిది చెప్పిన తర్వాత 36వ శ్లోకంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి తం సుఖారాధ్యం రుజుభి అనన్య శరణైభి శరణైర్నృభి కృతజ్ఞ కో న సేవేత దురారాధ్యమసాధుభి. సౌనికాది మహర్షులరా, రుజుభి అంటే రుజుస్వభావం కలిగినటువంటి వాళ్ళు మొట్టమొదట. తర్వాత ఆయన ఎప్పుడు ఇమ్మీడియట్గా వచ్చి మనని రక్షిస్తాడు అంటే చరణాంబుజాన్ని ధ్యానం చేయడం వల్ల. ఇక రెండోది ఆ ధ్యానం చేసేటువంటి వాళ్ళ స్థితి ఎలా ఉండాలి అంటే రుజుభి, రుజుస్వభావం కలిగినటువంటి వాళ్ళై ఉండాలి. అంటే మంచి రుజు అంటే మంచి నడవడిక, మంచి క్రమశిక్షణ, మంచి మనసు కలిగినటువంటి వాళ్ళై ఉండాలి. తరువాత అలా నేను మంచివాడినండి, నాకేమీ ప్రాబ్లం లేదు, నేను అందరికీ సహాయం చేస్తూ ఉంటాను, నేను డ్యూటీ ఈజ్ మై లైఫ్ అని ఇలాగ మాట్లాడితే సరిపోదు. అది ఒక్కటే కాదు క్వాలిఫికేషను. ఇంకో క్వాలిఫికేషన్ ఏం చెప్పారంటే అనన్య శరణై, శ్రీహరి తప్ప ఇంకొక శరణము లేదు అనేటువంటి నమ్మకం కూడా ఉండాలి. రెండు ఉండాలి. ఒకటి ఏమిటంటే రుజుస్వభావం కలిగి ఉండడం, తరువాత అనన్యమైనటువంటి శరణాగతి పొంది ఉండాలి అని చెప్పిన తరువాత ఇది ఒకటే కాదు, ఆ శ్రీహరిని తం సుఖారాధ్య, ఆ శ్రీహరిని సుఖారాధ్య చాలా సుఖంగా ఆరాధించబడేటువంటి వాళ్ళై ఉండాలి. ఆ శ్రీహరిని సుఖంగా ఆరాధించాలి. ఏమిటండి సుఖంగా ఆరాధించాలి అంటే మనకేమిటవుతుందంటే ఆరాధన కానీ పూజ కానీ వ్రతం కానీ మరొకటి కానీ చేస్తున్నప్పుడు మొదలుపెట్టేటప్పుడు మంచి హుషారుగా మొదలెడతాం. ఆ తరువాత రాను రాను ఏమవుతుందంటే దాంట్లో ఉండేటువంటి అలసట వల్ల, దాంట్లో ఉండేటువంటి కొంత శ్రమతో కూడుకున్నటువంటి పనుల దగ్గరికి వచ్చేటప్పటికి సుఖారాధ్యం అనేటువంటిది పోయి ఏదో గబగబా ఫినిష్ చేసేయాలి అనేటువంటి ఒకానొక భావం ఒకటి మనసులో కలుగుతూ ఉంటుంది. అందువల్ల ఏం చెప్పాను, తం సుఖారాధ్యం, సుఖంగా చాలా రిలాక్స్డ్గా చాలా ఎంతో శ్రద్ధగా ఎంతో భక్తితో రుజుభి
ఆ ఆ స్టేట్ ఆఫ్ మైండ్తో రుజుభి మంచి వాళ్ళు అయి ఉన్నటువంటి వాళ్ళు అనన్య శరణై అనన్యం నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపవే అన్నాడు చూసారా. అలాగా అనన్య శరణాగతులై ఉండాలి, వాళ్ళు మంచివాళ్ళు అయి ఉండాలి. వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు చాలా సుఖంగా రిలాక్స్డ్గా హ్యాపీగా ఎంతో ఆనందంతో ఉండేటువంటి నృభిహి మానవుల చేత ఉన్నప్పుడు అలా ఉండేటువంటి వాళ్ళకి ఆయన యొక్క అనుగ్రహం ధృతం అమోచయత్ కృచ్ఛ్రత ఆపద నుండి చాలా ఇమ్మీడియట్గా వాళ్ళు విడవడబడుతూ ఉంటారయ్యా అని చెప్పిన తర్వాత ఆయన ఇంకా ఎవరికి దొరకడు అంటే అసాధుభి దుష్టులకు దురారాధ్యం, ఆయన ఆరాధించ శక్యం కానటువంటి వాడు అవుతాడు. కృతజ్ఞ కో న సేవేత దురారాధ్యం అసాధుభి దుష్టులకు దురారాధ్యం. ఎంత ఆరాధన చేద్దాము అనుకున్నా సరే వాళ్ళకి ఏదో రకమైనటువంటి ఆటంకాలు వచ్చేసేసి ఏదో రకమైనటువంటి భావాలు కలిగి ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలతో ఉండిపోతూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఆయన యొక్క ఆరాధన కుదరదు. అందువల్ల ఇలాగ వెంటనే ఆపద నుంచి రక్షించేటువంటి వాడికి కృతజ్ఞ న సేవేతక, తన కష్టాలన్నీ ఒక్కసారి తీర్చి పడేటప్పటికీ అప్పుడు వాడు ఎంతో థ్యాంక్ఫుల్గా ఉంటాడు, కృతజ్ఞుడై ఉంటాడు. అటువంటి కృతజ్ఞత కలిగినటువంటి వాడు నా సేవేతక, ఎందుకు ఆయన్ని సేవించకుండా ఉండగలడు? కాబట్టి ఆయన మీద కృతజ్ఞత కలిగి ఉండడం ఒకటి, మంచి ప్రవర్తన కలిగి ఉండడం ఒకటి, తర్వాత సుఖంగా ఆరాధన చేయడం ఒకటి, తర్వాత శ్రీహరి తప్ప మరొకటి లేదు, భగవంతుడు ఒకడే సత్యం, మిగతాది ఏది కూడా సత్యం కాదు అనేటువంటి చాలా సింపుల్ ఫ్యాక్ట్స్ని మనసులో పెట్టుకుని సాధన చెయ్యాలయ్యా అని చెప్పి సౌనికాది మహర్షులకు చెప్పాడు. ఇది భాగవతం యొక్క సారం. తర్వాత ఏం జరిగింది అంటే ఇంకా ఆయన చెప్తున్నాడు, సౌనికాది మహర్షులారా, యో వై హిరణ్యాక్షవధం మహాద్భుతం విక్రీడితం కరణసూకరాత్మనః శృణోతి గాయత్రి అనుమోదతే అంజసా విముచ్యతే బ్రహ్మవధాదపి ద్విజాః. ఓ బ్రాహ్మణులారా, ఓ మహర్షులారా, ఎవడైతే కారణ సూకర ఆత్మనః ఆత్మస్వరూపుడైనటువంటి శ్రీహరి ఏం చేశాడంటే కారణ సూకర, ఒక కారణాన్ని పెట్టుకుని సూకర రూపాన్ని, ఒక వరాహ రూపాన్ని ధరించి ఆయన వచ్చాడు. నెంబర్ 1 ఇది గ్రహించాలి. ఆయన ఆ రూపం ధరించి రావడానికి ఒక కారణం ఉన్నది. కాబట్టి ఆ కారణం ఏమిటి అంటే జగత్తుని సృష్టి అంతా కూడా డిస్మాంటిల్ అయిపోతూ ఉన్నప్పుడు, ర్యాండమ్ ప్రాసెస్లో అంతా కూడా చెల్లా చెదరైపోతూ ఉన్నప్పుడు భూమి అంటే సమస్త జీవులు నివసించడానికి ఆధారమైనటువంటి ఆ భూమిని రక్షించడం అనేటువంటిది ఒక కారణంగా పెట్టుకున్నాడు. నెంబర్ 1. ఇక నెంబర్ 2, సకల లోకాల్లో ఉండేటువంటి వాటిలన్నిటినీ కూడా తన యొక్క స్వార్థభావం చేత సర్వనాశనం చేయడానికి పూనుకున్నటువంటి ఆ అధముడైనటువంటి హిరణ్యాక్ష సంహారం కోసం వచ్చాడు. ఈ 2 కారణాలని పెట్టుకుని ఆయన ధరించినటువంటి రూపం ఏమిటంటే సూకర రూపం. కాబట్టి ఆ సూకర రూపం ఎందుకు ధరించాడు అనేటువంటి విషయాన్ని నిన్న మనం చూసాం. ఏ పని చెయ్యడానికి ఏ రూపాన్నైతే ధరించి ఏ ఇన్స్ట్రుమెంట్లనైతే తీసుకుని ఆ కార్యక్రమంలో మనం వాడుతూ ఉంటామో అటువంటి రూపాన్ని ఆయన డిజైన్ చేసుకుని ఆయన వచ్చి ఏమంటే సూకర రూపం కింద రావడం ఎందుకు, మామూలుగా గరుత్మంతుడి మీద వచ్చేసేసి మొసలు కొట్టినట్టు కొట్టేయచ్చు కదా, ఇదెందుకు చెయ్యాలి అంటే
ఏ పని చేయడానికి ఏ ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడాలో, ఏ ఏ డ్రెస్ ధరిస్తూ ఉండాలో ఆ విధంగా ఉండాలి. ఉదాహరణకి డాక్టర్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినప్పుడు ప్యాంటు షర్టు టై కట్టుకుని కోట్ వేసుకుని లోపలికి వెళ్ళడు కదా, ఏవో ఉంటాయి, డ్రెస్ ఏదో వేసుకోవాలి. అక్కడ ఉండేటువంటి రకరకాలైనటువంటి కత్తెరలు గిత్తెరలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఆ పనిముట్లన్నీ కూడా ఉండాలి కదా, ఉంటేనే కదా ఆపరేషన్ అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఆపరేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏమిటి అంటే, ఇక్కడ భూమిని పైకి తీయాలి, వాడిని సంహారం చేయాలి. కాబట్టి దానికి తగ్గటువంటి ఆకారాన్ని ఆయన ధరిస్తూ ఉంటాడు. అలాగే మన అవతారాలన్నీ కూడా చూసినట్లయితే అవతారాల్లో ఉండేటువంటి ఆ రూపాలు, అవి వాడేటువంటి పనిముట్లు ఆయా పరిస్థితుల్ని బట్టి మారుతూ ఉంటాయి. సరే, ఇది అయిన తర్వాత ఏం చెప్పాను, ఓ ద్విజాహ, ఓ శౌనికాది మహర్షులారా, యహ వై ఎవరైతే కారణ సూకర ఆత్మనః ఆత్మస్వరూపుడైనటువంటి శ్రీహరి సూకర రూపం ధరించి హిరణ్యాక్షుడి యొక్క వధ చేశాడో, ఆ వధ చేసినటువంటి విశేషం ఉంది చూసారా, అది హిరణ్యాక్ష వధం మహాద్భుతం. ఇది చాలా అద్భుతమైనటువంటిది. తరువాత విక్రీడితం అంటే లీల, ఆట అన్నమాట. అది ఆ రూపం ధరించి వచ్చి వాడిని సంహారం చేయడం అనేటువంటిది విక్రీడితం, ఆట. అటువంటి ఆ రూపం ధరించడం, ఆట ఆడి వాడిని సంహరించడం అనేటువంటిది ఏమిటంటే శృణోతి, ఎవరైతే శృణోతి వింటారో, గాయతి ఎవరైతే దానిని గానం చేస్తూ ఉంటారో, ఎవరైతే అనుమోదతే ఎవరైతే దాన్ని అనుమోదిస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళు అంటే ఏమిటనమాట, ఈ మహద్భుతమైనటువంటి విక్రీడతం లీలగా జరిగినటువంటి ఈ కథను మొట్టమొదట ఎవరైతే శృణోతి, గాయతి, అనుమోదతే అని 3 కండిషన్స్ పెట్టారు. ఇప్పుడు మనం వింటున్నాం కదా, ఈ వింటూ ఉండేటువంటిది ఏమిటంటే కథ విన్నాం, బాగానే ఉంది. సరే, గాయతి దాన్ని గానం చేయాలి, దాన్ని కీర్తించాలి. కీర్తించడం అంటే దానికి ఏమిటంటే అర్థం, ఇక్కడ ఈ పరిస్థితిలో ఈ కథ మనం విన్నాం అనుకోండి, విన్న తర్వాత మనకి నచ్చిన తర్వాత ఏం చేస్తాం, మన పిల్లలకో మన ఫ్రెండ్స్కో లేకపోతే ఇంకొకళ్ళకో ఆ కథ యొక్క దాంట్లో ఉండేటువంటి అర్థం ఏమిటి, దాంట్లో ఉండేటువంటి భావార్థం ఏమిటి, దాంట్లో ఉండేటువంటి పరమార్థం ఏమిటి, ఆయన ఆ రూపం ఎందుకు ధరించి వచ్చాడు, ఏం జరిగింది అని చెప్పి మనం దానిని విన్న తర్వాత, దాన్ని మనం ఆనందం అనుభవించిన తర్వాత దానికి ఇంకొకళ్ళకి చెప్తున్నాం అనుకోండి. చెప్తూ ఉండేటప్పటికి ఏమవుతుంది, దానిని కీర్తించడం అవుతుంది. అంటే కంటిన్యూస్గా దానిని ధ్యానిస్తూ దానిని చెప్తూ ఉంటే ఆ కథ అలా వ్యాపిస్తూ ఉండేటువంటి విధంగా చేసేయాలి. తరువాత బాగానే ఉందండి, ఇది చేస్తామండి, కానీ అనుమోదతే, ఈ కథని అనుమోదం చెయ్యాలి అంటే ఆమోదించాలి ఈ కథని. ఎస్, I am accepting this. Yes, this is correct. Exactly, this is how. And అని చెప్పి దానిని మనం అనుమోదం చెయ్యాలి. అందువల్ల శృణోతి, గాయతి, అనుమోదతే. అప్పుడు ఏం ఏమండి మన ఆమోదం ఏమిటండి, మహర్షులు చెప్పారు కదా అంటే ఇక్కడే వస్తుంది మొత్తం అంతా కూడా. అనుమోదం అంటే మనం ఆమోదించాలి అంటే మనం వీ హ్యావ్ టు విత్ యువర్ ఫుల్ హార్ట్ అండ్ మైండ్, విత్ లాజిక్ అండ్ యువర్ కామన్ సెన్స్, ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్, ఐఎమ్ యాక్సెప్టింగ్ దిస్ అని చెప్పి ఏ విధమైనటువంటి శంక కానీ డౌట్ కానీ ఏ విధమైనటువంటి హిచికిచలేహి లేకుండా పూర్తిగా దాన్ని ఆమోదించినట్లయితే ఈ 3 కండిషన్స్ అంటే శృణోతి, గాయతి, అనుమోదతే. సాధారణంగా ఎలా ఉంటుందంటే ఇవన్నీ పుక్కిడి పురాణాలండి. ఈ పుక్కిడి పురాణాల్లో ఏవో చెప్తూ ఉంటారు, ఇవన్నీ కాదు, ఇది వేరు అది వేరు అనేటువంటి స్థితిలో కాకుండా ఎస్ ఇందులో ఉండేటువంటి రహస్యం ఇది అని చెప్పి ఒక సైంటిస్ట్ ఏ విధంగా అయితే ఒక శాస్త్రాన్ని, తన అబ్జర్వేషన్ని, తన ప్రయోగాన్ని, తనకు వచ్చినటువంటి కన్క్లూషన్స్ని ఆమోదిస్తాడో అలాగ ఆమోదించినట్లయితే అప్పుడు బ్రహ్మవధాత్ అపి అంజస విముచ్యతే. బ్రహ్మవధాత్ బ్రహ్మహత్యా దోషం
కూడా అంజస యథార్థంగా ఆ దోషం నుండి విముచ్యతే, వాడు విముక్తిని పొందుతాడయ్యా అని చెప్పి సూత మహర్షి సౌనికాది మహర్షులకి దీని యొక్క విశేషాన్ని ఆయన చెప్పాడు. అంటే ఏమిటన్నమాట, ఇది ఎవరైతే వింటారో, ఎవరైతే గాయతి, ఎవరైతే అనుమోదతే, అటువంటి పరిస్థితుల్లో బ్రహ్మహత్యా దోషం కూడా ఉంటే ఆ బ్రహ్మహత్యా దోషం కూడా పోతుంది అని చెప్పి సూత మహర్షి ఈ 38వ శ్లోకంలో ఈ తృతీయ స్కంధంలో 19వ అధ్యాయం యొక్క చివరి శ్లోకాన్ని ఫలశ్రుతి రూపంలో ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. ఏతన్మహాపుణ్యం అమలం పవిత్రం ధన్యం యశస్వం పదం ఆయురాశిషాం ప్రాణేంద్రియాణం యుధి శౌర్యవర్ధనం నారాయణోంతే గతి అంగ శృణ్వతాం. అంగ ఓ విదురా, ఇది ఉందే ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఈ కథ ఉందే, చెప్పబడినటువంటి హిరణ్యాక్షవధ శూకరావతారంతో రావడం అనేటువంటి కథ ఉందే, ఏతన్ మహాపుణ్యం, ఇది ఈ కథ మహాపుణ్యవంతమైనటువంటిది, చాలా పుణ్యం. పుణ్యం అనేటువంటి దానికి ఏమిటి అర్థం అంటే, పుణ్యం పాపం అని అంటూ ఉంటాం. పుణ్యం, మాకు పుణ్యం వచ్చిందండి, ఈవేళ వెళ్ళేదో 4 దీపాలు పెట్టాం, ఈసారి ఇటు తిరిగాం, మాకు పుణ్యం వచ్చిందండి అంటే ఏమిటి పుణ్యం, ఎక్కడి నుంచి వస్తుంది, ఏమిటి దాని అర్థం ఏమిటి? పుణ్యం అంటే పుణ్యం బుద్ధి వివర్ధన కారణం అని. పుణ్యం అంటే బుద్ధి వివర్ధన కారణం పుణ్యం, అంటే బుద్ధి వివర్ధనమే పుణ్యం. అంటే మన బుద్ధి వివర్ధనం బాగా విశేషంగా పెరగడం అనేటువంటిదే పుణ్యం అంటేను. అంటే ఏమిటి, మన బుద్ధి పరమాత్మ ఎంత వ్యాపించిపోతూ ఉంటాడో అంతవరకు కూడా మన బుద్ధి, మన మనసు, మన లాజిక్, మన కామన్ సెన్సు పరమాత్మలాగా వ్యాపించి అన్నిటిలోనూ పరమాత్మను చూడగలిగేటువంటి స్థితిని బుద్ధి వివర్ధనం పుణ్యం, అదే పుణ్యం అంటే. తరువాత అమలం ఏ విధమైనటువంటి మల్లము లేనటువంటిది ఈ కథ. పవిత్రం చేసేటువంటిది ఈ కథని మనం మనసులో ఆలోచించుకుంటూ ఒకసారి ఆ దృశ్యం అంతటిని తలుచుకుంటూ ఉంటే మన మనసులో ఉండేటువంటి రకరకాలైనటువంటి మలినాలు ఉంటాయి చూసారా, కంటామినేషన్స్ ఉంటాయి చూసారా, ఏదో ద్వేషం, కక్షాపగా, ఇటువంటివన్నీ మలినాలన్నీ కూడా జారిపోయి మన మనసు అమలం అవుతుంది. తరువాత ఆ విధంగా పవిత్రం కూడా అయిపోతుంది, అంటే శుద్ధి చేయబడుతూ ఉంటుంది. ధన్యం సంపదలని కలిగిస్తూ ఉంటుంది. యశస్యం కీర్తినిస్తుంటుంది. తర్వాత ఆయు ఆశిషం స్థానం. ఈ కథ దేనికి స్థానం, ఈ కథలో ఏముంది అంటే ఆయువుని పెంచుతుంది. ఆశిషం అంటే మనకు అనేక రకాలైనటువంటి కోరికలు, చిన్నో చితకో ఏవో కోరికలు ఉంటూ ఉంటాయి. ఆ కోరికల్ని తీర్చేటువంటిది ఆయువుని పెంచేటువంటిది. ఇవి స్థానం, దీనికి స్థానమైనటువంటిది. అంటే పుణ్యం అమలం పవిత్రం ధన్యం యశస్యం మనకి కీర్తినిస్తుంది. అంటే మన యొక్క స్థితిని అది అందరికీ తెలిపేటట్టు చేస్తుంది. ఇది ఈ కథ ఏం చేస్తుందంటే యుద్ధంలో ప్రాణాలకి ఇంద్రియాలకి కూడా శౌర్యవర్ధనం, పరాక్రమాన్ని లేకపోతే ధైర్యాన్ని వృద్ధి చేసేటువంటిది ఈ కథ అని చెప్పారు. ఇప్పుడు అంటే ఏమండి, మనం ఏ యుద్ధం చేస్తున్నాం? మనం ఏ యుద్ధం చేయటం లేదు కదా ఎవరితోనూ. మన యుద్ధం దేంతో చేస్తున్నాం? యుద్ధం అనేటువంటి జీవితమే ఒక యుద్ధం. జీవితంలో మనం ఏదో పనులు చేద్దాం అనుకునేటప్పటికి అనేక రకాలైనటువంటి ఆటంకాలు కానీ, నిరోధాలు కానీ, ఏవో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటితో మనం నిరంతరం కూడా యుద్ధం చేస్తూ ఉంటాం. దానితో మనం ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం, దాన్ని అధిగమించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. యుధి అంటే అది అర్థం. అంతేగాని మనం కత్తిచ్చుకుని లేకపోతే తుపాకీ పుచ్చుకుని బోర్డర్ దగ్గరికి వెళ్ళి యుద్ధం అటువంటిది కాదు. దాని అర్థం అలా తీసుకోకూడదు. ఆ యుధికి అలా యుద్ధం చేస్తూ ఉండేటప్పటికీ ఏం జరుగుతుందంటే ఇంద్రియాణం మన ప్రాణాలకి
తరువాత మన ఇంద్రియాలకి కూడా ఆ యుద్ధం చేస్తూ ఉండేటప్పుడు అలసట వస్తుంది, ప్రాణం అలసిపోతుంది, ఇంద్రియాలు అలసిపోతూ ఉంటాయి. అంటే మన జీవితం అనేటువంటి ఏదో రోగం వస్తుంది, అనారోగ్యం వస్తుంది, ఏవో ఆ కష్టాలు ఈ కష్టాలు వస్తుంటాయి. అలా వస్తూ ఉండేటప్పుడు మన ప్రాణం అంతా కూడా నీరసించిపోతూ ఉంటుంది, ఇంద్రియాల యొక్క బలం తగ్గిపోతూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ప్రాణ ఇంద్రియాణం శౌర్యవర్ధనం, అప్పుడు ఆ ప్రాణాలకి ఆ ఇంద్రియాలకి పరాక్రమాన్ని, శక్తిని, ప్రాణాన్ని, ఆ ధైర్యాన్ని ఇచ్చేటువంటిది. అందువల్ల ఏం చెప్పారంటే ప్రాణేంద్రియాణం యుధి శౌర్యవర్ధనం, యుద్ధంలో శౌర్యవర్ధనం చేస్తుంది. అంతేకాకుండా ఇది ఏతత్ శృణ్వతాం అంతే నారాయణ గతి. ఇంకా అన్నిటికన్నా గొప్పదైనటువంటి ఫలం ఏమిటో చెప్పాడండి దీంట్లో. ఏతతే, దీనిని శృణ్వతాం విన్నటువంటి వాళ్ళకి, అంతే చివరికి అంటే మరణానంతరం నారాయణంగతి, శ్రీమన్నారాయణుణ్ణే ఫలముగా, గతి అంటే లక్ష్యం, ఫలం అన్నమాట. వచ్చేటువంటి ఫలం ఏమిటి అంటే శ్రీమన్నారాయణుడే ఫలంగా దొరుకుతాడు మనకి. సో పుణ్యం ఇస్తుంది, ధనం ఇస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, యుద్ధంలో శౌర్యం పరాక్రమం పెరుగుతూ ఉంటాయి, తర్వాత ఏమో కోరికలు తీరుతూ ఉంటాయి అనేటువంటివి ఇవన్నీ కూడా లౌకిక సంబంధం అయినటువంటి ఫలాలు ఇవి. కానీ అదేవిధంగా యుద్ధంలో మనకి ప్రాణం ఇంద్రియానికి బలం కలగడం, ఇది లౌకిక జీవితంలో మనిషి పుట్టినప్పటి నుంచి మరణ పర్యంతం వాడు చేసేటువంటి యుద్ధంలో ఇవన్నీ కలుగుతాయి. సరే, మరి మరణానంతరం అండి, మరణానంతరం యొక్క ఫలం కూడా ఉండాలిగా. అదేమిటంటే ఏతత్ శృణ్వతాం అంతే, అంతే చివరిలో ఆ మరణంలో నారాయణంగతి, నారాయణుడి యొక్క స్థితిని ప్రతి మానవుడు కూడా పొందుతాడయ్యా అని చెప్పి సూత మహర్షి సౌనికాది మహర్షులకి ఈ ఆదిశూకర అవతారానికి సంబంధించినటువంటి ఆ కథను ఆయన నైమిసారణ్యంలో వివరించి దాని ఫలశ్రుతిని సూత మహర్షి చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇక 20వ అధ్యాయంలో, తృతీయ స్కంధం 20వ అధ్యాయం గురించి మనం మిగతా విషయాన్ని చూద్దాం.